భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించడానికి తరుణోపాయం ఆలోచించింది. భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది. దేవేంద్రుడికి రాఖీ కట్టడంతో మొదలైన సంప్రదాయం. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి ఇంద్రాణి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా రక్షాబంధనం మొదలు కాగా అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ అయ్యింది. శ్రీకృష్ణుడికి ద్రౌపదీదేవి రాఖీ కట్టింది. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుడు చూపుడు వేలు గాయమయ్యిందట. అది గమనించిన ద్రౌపదీదేవి తన పట్టుచీర కొంగుని చింపి శ్రీకృష్ణుడి చేతికి కట్టుకట్టింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చారు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది వస్త్రాహరణం చేసి అవమానిస్తున్న సమయంలో ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారు. ఇంకో కథ ప్రకారం బలిచక్రవర్తి కథ. ఇక బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువును పాతాళ లోకానికి తీసుకువెళ్ళిన సమయంలో ఆయనను తిరిగి తీసుకురావడం కోసం లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి ఒక సోదరుడిగా తనకు రక్షణ కల్పించాలని కోరినట్టు చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తిని బలిచక్రవర్తి లక్ష్మీదేవి వద్దకు పంపినట్టు పురాణ కథలో ప్రచారంలో ఉన్నాయి. ఇంతటి విశిష్టత ఉన్న పండుగ కాబట్టి నేటికి అందరూ దీనిని ఘనంగా పవిత్రంగా జరుపుకుంటున్నారు. మీ సోదరుల రక్షాబంధాన్ని పవిత్రంగా కాపాడుకోండి. ఇది రాఖీ పండుగ చరిత్ర. ఇప్పుడు తరువాత వచ్చే వీడియోలో సోదరి ఎంతగానో ఎదురు చూసే రాఖీ పండుగ ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది, రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడో తెలుసుకుందాం. రాఖీ పవిత్రమైన రక్షాదారం. ఈ రక్షాదారం ముడివేయడానికి శుభ సమయం తప్పకుండా చూసుకోవాలి. తరువాత వచ్చే వీడియోలో చెప్పుకుందాం. మన ఛానల్లో వచ్చే ఓ 4 వీడియోలు చూసి వీడియోలు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.